అండి వెల్కమ్ టు కలగూర గంప అండ్ వెల్కమ్ టు ఆదివారం గంప. చాలా చిన్న సరుకులు ఉన్నాయి అండ్ కొత్త సరుకులు కూడా ఉన్నాయి అనమాట. సో ఈసారి మాత్రం ఓన్లీ అగ్రహారం స్పెషల్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా వెరీ 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 లిమిటెడ్. అందులో కజ్జికాయలు నా మాట వినలేదు. మా ఊరి భాష గర్జలు పెట్టమంటే పెట్టలేరు. చూడండి, తయారు చేసే వాళ్ళది రాజ్యం నడుస్తుంది, నాదేం నడవట్లేదు ఇక్కడ. సో ఇందులో రెండు రకాలు పెట్టిండ్రు. ఒకటేమో ఎండు కొబ్బరి రవ్వ బెల్లం అనమాట. ఇంకొకటి ఏంటంటే పల్లి బెల్లం. అవి నువ్వులేడున్నాయి, నువ్వులు వేయలేదా? నువ్వులు వేరే తయారు చేపిద్దాం. ఒకటేమో పల్లీలు బెల్లం వేసి చేశారు, ఇంకొకటేమో ఎండు కొబ్బరి బెల్లము రవ్వ అనమాట. సో రెండు రకాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ కొనుక్కొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవి ఫర్దర్గా మనం చాలా పెద్ద బల్క్ క్వాంటిటీ కూడా చేస్తామన్నమాట. బల్క్ ఆర్డర్స్ కూడా మనం ఫర్దర్గా తీసుకోబోతాం స్నాక్స్కి సంబంధించి. ఇప్పుడు కాదు, ఓకేనా? అండ్ ఇది నాకు అస్సలు తెలియనిది, నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు తినలేదు. బెల్లం మిఠాయి, బూందీ మిఠాయి లడ్డు అంట. బూందీ లడ్డులే కానీ బెల్లంతో చేస్తామంటే బాగానే ఉంటుంది అనుకున్నా. బట్ షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది అంటే లేదు, ఇది అట్లా ఉండదు. వేరే పాకంలాగా చేసి దాన్ని ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో బూందీ బెల్లం లడ్డు అనమాట. అండ్ ఇవి మాత్రమే స్నాక్స్. ఇవి ఆన్లైన్లో స్టోర్స్లో అన్నిట్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి మన కలగురంప ఎగ్జాటిక్ నర్సరీలో ఫస్ట్ కొన్న మెటీరియల్స్. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర. ఈవెన్ ఆ వీడియోలన్నీ తీసినా కానీ నేను రిలీజ్ చేయలేదు, ఎందుకంటే నర్సరీలో అన్నీ చిరాకు ఉండిందనమాట. అది ఎంత పెట్టినా ఎంత చేసినా లోపలికి పోయింది. ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది నాకు. బట్ మెటీరియల్ అంతా కూడా కొంత మ్యాక్సిమం సేల్ అయిపోయినాయి. కొన్ని ఉన్నాయి కాబట్టి నేనేమన్నంటే ఇవి మంచి క్వాలిటీవి, మీకు వాటర్ స్ప్రే చేయడానికి కానీ అట్లా చాలా చాలా మంచి క్వాలిటీ అనమాట. సో నాజిల్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ. అండ్ డైరెక్ట్గా మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినాం కాబట్టి బాగుంటాయి. సో ఇందులో లీటర్స్ పరంగా ఉందన్నమాట. ఒకటి వచ్చేసేసి మనకు ఇది 3 లీటర్స్. చిన్న బాల్కనీలు ఉన్న వాళ్ళకు ప్రాపర్, ఎందుకంటే కుండీల్లో నీళ్లు పోస్తాం కానీ ఒక్కొక్కసారి మనకేందైతే ఇళ్లలో ఏం జరుగుతుందంటే కాండాల మీద కానీ ఆకుల మీద కానీ డస్ట్ బాగా కూర్చుంటుంది. సో అవి ఎంత మట్టి ఉంటుంది, నీళ్ళు పోస్తుంటాము. అండ్ కుండీలు కూడా కొంచెము పిచ్చి అయిపోతుంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే ఈ స్ప్రేయర్ తోటి ఫస్ట్ మంచిగా చెట్టును కడిగినట్టు చేసి కుండి మీద కూడా కొట్టి అప్పుడు వాటర్ మీకు కావాల్సినట్టు పోసుకుంటే ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. ఈవెన్ బాల్కనీ కూడా మనం ప్రాపర్గా గ్రిల్స్ కానీ అట్లా కానీ ఇదే వాటర్తో స్ప్రే చేయడం వల్ల నీట్గా అవుతుంది. ఇది నేను ఆలోచించి తెచ్చిన పద్ధతి అన్నదనమాట. సో దాంట్లో ఒకటి 3 లీటర్స్, నాకు తెలిసి ఇది 5 లీటర్స్, ఇది 7 లీటర్స్ ఇట్లా ఉన్నాయి. సో మీ బాల్కనీ లేదంటే మీ చెట్లు ఎంత స్పేస్లో ఆక్యుపై చేస్తున్నాయని దాన్ని బట్టి స్ప్రేస్ కొనండి. చాలా మంచి క్వాలిటీ ఇవి. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర చాలామంది తీసుకొని వాళ్ళ ఓన్ బ్రాండ్ వేసుకొని మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. అవి ఏంటనేది మనకు ఇబ్బంది కాబట్టి నేను కంపెనీలో చూసి తెచ్చి పెట్టాను. ఇదన్నమాట విషయం. ఈసారి గంప చాలా చిన్నగా చాలా వెరైటీగా వచ్చింది కాబట్టి కొనుక్కొని తిని చూసి ఫీడ్బ్యాక్ వీటికి ఇవ్వండి. కొనుక్కొని వాడుకొని మీ పనిని కొంచెం తగ్గించుకొని ఫీడ్బ్యాక్ దీనికి ఇవ్వండి, ఓకేనా? స్నాక్స్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఫర్దర్గా ఒక చెయ్యి కూడా ముట్టకుండా ఆటోమేటెడ్ చేసేసి మనము ప్రొడక్షన్ చేయబోతున్నాము. అన్నీ కూడా అంటే బల్క్ క్వాంటిటీ కూడా ఫర్దర్గా ఆర్డర్స్ తీసుకుంటాం అనమాట. సో మురుకు మిషన్ వచ్చింది. మురుకు మిషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి. బట్ నేను ఇప్పుడు తెచ్చింది చాలా సింపుల్ మిషన్ తీసుకొచ్చిన. కానీ ఫర్దర్గా నేను ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళానో రాజ్కోట్ కానీ అహ్మదాబాద్ కానీ ఇక్కడంతా వెళ్ళి తిరిగి వచ్చాను. చాలా వెరైటీస్, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హైజీన్గా చేయొచ్చు అనమాట. ఈవెన్ మనం పిండి కలపడం దగ్గర నుంచి రోస్ట్ చేసే మిషన్స్ వరకు కూడా ఆటోమేటెడ్ చేసుకోవచ్చు అనమాట. మనము ఆ ప్రిమిసెస్ అంత నీట్గా అంత క్లీన్గా ఉండేటట్టు చేసి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు అన్నీ ఏదైతే మిషన్స్ తెస్తున్నానో చిన్న మిషన్స్ అవన్నీ కూడా శాంపుల్ లాగా అనమాట. మనకి ఎట్లా వస్తాయి, ఇప్పుడు ఒక మురుకు మిషన్ తెస్తే దాంట్లో 14-12 రకాలు వస్తాయి అనమాట. సో మురుకులే చాలా వెరైటీస్ వచ్చినప్పుడు అన్నీ ఒకటే పిండితో చేయకుండా అన్ని రకాల స్నాక్స్ మనం తయారు చేయబోతున్నాము. ఒక్కొక్క స్నాక్ ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క కాంబినేషన్లో రావాలని చెప్పిననమాట. సో దాని తగ్గట్టుగానే వస్తుంది. అండ్ వేరే ఐటమ్స్ అన్నీ కూడా రోస్టింగ్కి కానీ, ఇమ్లి పలుపు తీయడం కానీ,
ఫైనల్గా ఎక్కడ దాకంటే మిరపకాయలు తొడిమెలు తీసే మిషన్లు కూడా చూసి వచ్చిన. అది ఇప్పుడు పనికొస్తా లేదా నాకు తెలియదు, కానీ ఫర్దర్గా ఫ్యూచర్గా డెఫినెట్గా మనకు ఆ స్థాయిలో మనం రీచ్ అవుతాం. అప్పుడు మిరపకాయలు తీయడానికి కూడా మా పిల్లలకు కష్టమవుతుంది అనమాట. అంటే మన పొళ్ళల్లో కానీ వేటిల్లో కానీ అన్నిటికీ మిరపకాయలు, చింతపండు గుజ్జు చాలా పడుతుంది మనకి. సో చేతులతో తీసి దాన్ని ఫిల్టర్ చేయడం అనేది కొంచెం కష్టం, కాబట్టి ఆటోమేటెడ్ మిషన్ రాబోతున్నాయి. అప్పుడు అన్ని రకాల మిషన్స్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఇది విషయం. సో మంచిగా ఎదగాలి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఫుడ్ సెక్షన్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, అండ్ హైజీన్గా ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, టేస్టీగా ఇవ్వాలి, అండ్ మనకున్న ప్రిమిసెస్ సరిపోక మనం ఇండస్ట్రియల్ ఏరియాకి కూడా షిఫ్ట్ అవ్వాలి. ఇది నా బలమైన కోరిక. ఎందుకంటే మన అగ్రహారం ఫుడ్స్ ఏవైతే తయారు చేస్తున్నామో అది కంప్లీట్గా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కిందనే మనం రిజిస్టర్ చేసినాం అనమాట. సో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉండాల్సిన బాధ్యతలు, బరువులు అన్నీ కూడా ఫర్దర్గా రాబోతాయి. సో బాగుంటుంది. ఎందుకంటే నా 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 ఉద్దేశంలో ఎందుకంత డ్రాస్టిక్ డిసిషన్ అంటారా అట్లా తీసుకున్నా, నార్మల్గా ప్రొపరైటరీకి ఉండుంటే ప్రొడ్యూస్ చేయాల్సిన పేపర్స్ కానీ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి, దానికి పెద్ద పట్టించుకోరు ఎవరు కూడా. కానీ సంస్థ ఎదగాలి, ఎదుగుతుంది అనే నమ్మకం చాలా చాలా బలంగా ఉంది. అది నా గట్ ఫీలింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. అందుకే మనం డే 1 నుంచి దాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద చేసినాం అనమాట. ఈవెన్ అగ్రహారం అనేది కూడా ఫుడ్స్కు, బ్రాండ్కు అండ్ మన ఫుడ్ కోర్ట్కు కూడా మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ వెజ్ ముట్టము, అండ్ క్లీన్గా నీట్గా చేయాలనేది అనమాట. చాలామంది అగ్రహారం ఎందుకు పేరు పెట్టారు, అట్లా ఏం లేదండి. దానికి నాకు ఏమీ సంబంధం లేదు. కమ్యూనిటీ అని అట్లా నాకు ఒక పేరు ఉంటే బాగుండు, ట్రెడిషనల్ నేమ్ ఉంటే బాగుండు. అది ఫుడ్ది కానీ, ఏరియాది కానీ, మనిషిది కానీ, ఒక అమ్మవారి నామాల్లో కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ ఏదో ఒక పేరు అట్లా ఉంటే బాగుండు అనిపించింది. సో దానికి తగ్గట్టు ఎందుకో సడన్గా ఇది ఉంటే ఎట్లా ఉంటుంది, బాగుంటుంది అని అన్నాడు అనమాట. అండ్ వెజ్ వాడతాం అనేది ఒకటి చెప్పారనమాట. సో దీనికి సంబంధించి ఇట్లుంటే బాగుంటుంది, సడన్గా కళ్యాణ్ నోట్ నుంచి వచ్చింది పెట్టినాం. అంతేగాని దాని వెనక కథా కామేషు వెనక ముందు చరిత్రలు ఏం ఆలోచించలేదు. ఓకేనా? ఎందుకంటే దీనికి సంబంధించి చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.